శ్రీ మహాజనాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ రకంగా దివ్య రథాన్ని గాంధీవాన్ని పొందాడు అర్జునుడు. శ్రీకృష్ణ స్వామి వారు సుదర్శన చక్రము కౌముది గదని పొందారు. కృష్ణార్జునుడు చెప్పారు, ఇప్పుడు 4 వైపుల నుంచి కూడా కాండవనాన్ని దానం చెయ్యి అగ్నిదేవ, మేము నీకు సహాయపడడానికి సిద్ధంగా ఉన్నామను. అగ్ని 7 జ్వాలలతోటి కాండవనాన్ని దహించాడు. ఎలా ఉంది అంటే యుగాంతం అయిపోతున్నారా అనేటువంటి భ్రమ కలిగింది అందరికీ కూడా. 4 వైపుల నుంచి చుట్టుముట్టేశాడు. ఈ ప్రాణులందరూ కూడా కంపింపబడ్డారు, ఆ లోపల ఉన్నవారు. అయితే అన్ని దిక్కుల్ని కూడా సంచరిస్తున్నాడు అగ్ని. దానితో సమానంగా కృష్ణార్జునుడిద్దరూ అన్ని వైపులకి సంచరిస్తున్నారు. ఆ కాండవ దహనాన్ని నిరాటంకంగా కొనసాగేలా చూస్తున్నారు. లక్షల కొద్దీ ప్రాణులు ఉన్నాయి ఆ కాండవనంలో. అన్ని జలాశయాలు కూడా అక్కడ వేడెక్కిపోయాయి. అందులో కూడా వేడి నీరు వచ్చేసేది, జలాశయాల్లో ఉన్న నీరంతా కూడా. ఈ రకంగా జరుగుతుంటే దేవతలు ఋషులు అందరూ కూడా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఈ రకంగా అగ్ని దహించున్నాడు, ఏమిటి కారణము, ప్రపంచాన్ని ప్రళయం వస్తున్నారా ఏమిటని అడిగారు. ఇంద్రుడు వెంటనే నేను రక్షిస్తాను కాండవనాన్ని అగ్ని దేవుడి నుంచి అని బయలుదేరాడు. ఆయుధాలు అన్నీ తీసుకుని వెళ్ళాడు. వర్షధారలు కురిపిస్తున్నాడు. ఇంద్రుడు మేఘాన్ని పంపించాడు. ఆ మేఘాలు వేల కొద్దీ ధారను కురిపిస్తున్నాయి కాండవనంలో. కానీ అవన్నీ కూడా అగ్ని యొక్క బలం ఇవాళ ఎక్కువ ఉంది. ఆ బలంతో ఏమిటంటే అవి నేల మీద రాకుండా మధ్యలోనే ఇంకిపోతున్నాయి. అగ్ని మాత్రం చేరలేకపోతున్నాయి వర్షధారలు ఏమి కూడా. ఇంద్రుడు చాలా కోపం వచ్చింది. మళ్ళీ పెద్ద పెద్ద మేఘాలను పంపించి జల కుంభవృష్టి కురిపించాడు. ఈ రకంగా అవుతుంటే ఇంద్రుడి జలధారనేమో అర్జునుడు ఆపుతున్నాడు, నియంత్రిస్తున్నాడు. బాణవర్షం కురిపించాడు అర్జునుడు. ఇంద్రుడు మేఘవర్షం కురిపించాడు, అర్జునుడు బాణవర్షం కురిపించాడు. కాండవనం అంతా కూడా బాణాలతో కట్టేశాడు. అందులో నీటి బొట్టు కూడా పడకుండా చేశాడు. సవ్యసాచి కదా అర్జునుడు, ఆ రకంగా చేశాడు. అయితే తక్షకుడు తన కుమారుడు అశ్వసేనుడు ఉన్నాడు. తక్షకుడు లేడు ఇక్కడ. నాగరాజు అయిన తక్షకుడు ఆ సమయంలో కురుక్షేత్రంలో ఉన్నాడు. కాండవనంలో తక్షకుడు యొక్క కుమారుడైనటువంటి అశ్వసేనుడు అనేవాడు ఉన్నాడు. ఆ అశ్వసేనుడు చాలా ప్రయత్నం చేశాడు బయటికి రావాలని. అయితే అర్జునుడు ఆ తక్షకుడు యొక్క భార్య యొక్క శిరస్సును ఖండించాడు. అది చూశాడు ఇంద్రుడు. చూసి ఇంద్రుడు చాలా కోపం వచ్చింది. దాంతో అర్జునుడిని కొంచెం గాలి వర్షము కురిపించి మభ్యపెట్టాడు. ఆ సమయంలో అశ్వసేనుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ రకంగా అర్జునుడు కోపం వచ్చింది, ఇంద్రుడు మోసం చేశాడు అని గ్రహించాడు. అని ఇంద్రుడితో యుద్ధానికి దిగాడు. ఇంద్రుడు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగం చేశాడు. అర్జునుడు కూడా దాన్ని సమానంగా యుద్ధం చేస్తున్నాడు. ఇందులో ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అర్జునుడు వాయువ్యాస్త్ర ప్రయోగం చేశాడు. ఈ రకంగా ఇంద్రుడు చేసినటువంటి ప్రయత్నం ప్రతిదీ కూడా విఫలమైంది. ఈ రకంగా కాండవనాన్ని ధరిస్తున్నారు. గరుడ జాతికి చెందినటువంటి పక్షులు కూడా ఉన్నాయి అక్కడ. ఆ పక్షులన్నీ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. పాములు ఉన్నాయి ఎన్నో అందులోని. ఈ రకంగా యుద్ధం జరుగుతున్నది. ఈ దేవేంద్రుడు పైకెత్తి వజ్రాయుధం ప్రయోగించబోయాడు. మళ్ళీ దేవతలందరూ కూడా వారి వారి ఆయుధాలు తీసుకున్నారు. యముడు వచ్చాడు. యముడు కాలదండం పట్టుకున్నాడు. కుబేరుడు గదను పట్టుకున్నాడు. వరుణుడు పాశాన్ని పట్టుకున్నాడు. స్కందుడు వచ్చాడు, శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు. స్కందుడు. అశ్విని దేవతలు ఓషధుల్ని గ్రహించారు. ఈ రకంగా అందరూ కూడా వారి వారి ఆయుధాలు తీసుకుని వచ్చారు. వచ్చి కృష్ణార్జునులతో యుద్ధం చేస్తున్నారు. రుద్రులు, వసువులు, వాయువులు, విశ్వేదేవులు వీరందరూ వచ్చారు యుద్ధానికి దేవతల పక్షాన.
ఒకటే లక్ష్యం, శ్రీకృష్ణార్జునులను సంహరించాలనే లక్ష్యంతో వచ్చారు వారందరూ కూడా. మహాసంగ్రామం జరిగింది. అయితే దేవతలకి అపశకునాలు కనిపించాయి. ఇంద్రుడు క్రోధం కలిగింది, కానీ కృష్ణార్జునుడిని మాత్రం జయించలేకపోయాడు. దేవతలందరినీ గాయపరిచారు కృష్ణార్జునుడు ఇద్దరు. దేవతలు ఎంత ప్రయత్నించినా సరే విఫలమైపోయారు. ఋషులందరూ ఆశ్చర్యపోయారు. ఈ రకంగా దేవతలను కూడా పరాజితం చేస్తున్నారు కృష్ణార్జునుడని. అప్పుడు అర్జునుడిని పరాక్రమం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంద్రుడు రాళ్ల వర్షం కురిపించాడు. అర్జునుడు ఆ రాళ్ల వర్షాన్ని కూడా విఫలం చేశాడు. ఇంద్రుడు రాళ్ల వర్షాన్ని ఇంకా పెంచి మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు. ఆ రాళ్ల వర్షాన్ని కూడా అర్జునుడు నాశనం చేశాడు. ఇంద్రుడు మందర పర్వతాన్ని తీసుకొచ్చాడు. చెట్లతో సహా వృక్షాలతో సహా మందర పర్వతాన్ని తెచ్చి అర్జునుడి మీద విసిరాడు. అర్జునుడు బాణప్రయోగం చేస్తూ ఆ మందర పర్వతం 1000 ముక్కలైపోయింది. ఇక ఈ రకంగా ఖాండవనంలో ఎంతో మందికి ప్రాణ నష్టం కలిగింది. అక్కడ ఉన్నటువంటి భల్లూకాలు, సింహాలు, మృగాలు అన్నీ కూడా భయం పడ్డాయి. శ్రీకృష్ణ స్వామి వారు చక్రప్రయోగం చేశారు. దానితోటి అక్కడ దానవులు, నిశాచరులు వీరందరి ప్రాణాలు పోయాయి. ఇక పిశాచాలు వీళ్ళందరూ కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. శ్రీకృష్ణ స్వామి వారు పదే ఆ చక్రం ప్రయోగం చేస్తున్నారు. ఈ దేవతలందరూ కూడా రక్షించలేకపోయారు ఖాండవనాన్ని. ఇంద్రుడు చూశాడు, దేవతలందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. అప్పుడు కృష్ణార్జునుడిని ప్రశంసించాడు ఇంద్రుడు. ప్రశంసించి చాలా సంతోషించాడు. దేవతలందరూ అప్పుడు తిరుగుముఖం పడుతున్నారు. అప్పుడు ఒక అశరీరవాణి వచ్చింది. అశరీరవాణి చెప్పింది, నాయన తక్షకుడు ఖాండవన ధామ సమయంలో ఇక్కడ లేడు, కురుక్షేత్రంలో ఉన్నాడు. నువ్వు తక్షకుడు కోసం కదా ఇంత అవస్థపడుతున్నావు. నువ్వు ఈ కృష్ణార్జునులు ఇద్దరిని కూడా జయించడం సాధ్యం కాదు. వీరు ఎవరనుకున్నావు? పూర్వలో వీరే నరనారాయణులు. వీరి ఖ్యాతి స్వర్గం దాకా వ్యాపించున్నదయ్యా. వీరి పరాక్రమం, బలమని కూడా నీకు తెలుసును. ముల్లోకాల్లోని కూడా వీరిద్దరినీ జయించేటువంటి వారు ఎవరు లేరు. వీరు పురాతనమైనటువంటి ఋషిశ్రేష్ఠులు. వీళ్ళిద్దరూ కూడా అందరూ సురులు కానీ, అసురులు కానీ, యక్షులు కానీ, కిన్నరులు కానీ అందరూ కూడా వీరిని పూజిస్తారు. అభి సర్వేషు లోకేషు పురాణ ఋషిచత్తమో. ఈ దేవతలతో కలిసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవడమే మంచిది. ఈ తాండవ వన దహనాన్ని ఆపుకోవాలనేటువంటి సంకల్పం విరమించుకో. ఎందుకంటే ఈ తాండవ వన దహనం అనేది దైవ సంకల్పం అని ఆకాశవాణి చెప్తే ఇంద్రుడు గ్రహించాడు వాస్తవం. అతడు తన స్వర్గానికి బయలుదేరాడు. దేవతలందరూ కూడా అతనితో పాటు వెళ్ళిపోయారు. కృష్ణార్జునులు మనకి విజయం లభించిందని ఒక సింహనాదం చేశారు. ఈ అగ్నిదేవుడు ఏమీ అడ్డు ఆపు లేకుండా శుభ్రంగా తాండవనాన్ని దహనం చేశాడు. మంచి వాయువు వీస్తున్నది. ఈ అగ్నిదేవుడికి బాగా సహకరిస్తున్నది వాయువు కూడా. ఈ పితృలోకాలకి, దేవలోకాలకు కూడా ఈ తాండవన దహనం వల్ల వచ్చినటువంటి వేడి తాకుతోందిట. ఈ విద్యాధరులు అందరూ కూడా భయపడ్డారు. ఎవరు కూడా అసలు కన్నెత్తి చూడలేకపోయారట అర్జునుడిని, శ్రీకృష్ణ స్వామి వారిని. ఇక వారిని కన్నెత్తి చూడటమే సాధ్యం కానప్పుడు వారితో యుద్ధం ఎవరు చేయగలరు? ఈ రకంగా ఈ తాండవన దహనము అంతా కూడా అయింది. ఈ మయుడు అక్కడ ఉన్నాడు. ఈ మయుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మయుడు అనే రాక్షసుడు తక్షకుడు ఇంట్లో ఉన్నాడు. అతడు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే శ్రీకృష్ణ స్వామి వారు చక్రం తీసుకున్నారు మయుడిని సంహరించడం కోసం. ఒకవైపు శ్రీకృష్ణ స్వామి వారేమో చక్రంతో నిలబడ్డారు. మరోవైపు అగ్నిదేవుడు దహించాలని చూస్తున్నాడు. వెంటనే ఏం చేశాడంటే ఆ మయుడు చాలా తెలివిగా అర్జునుడిని శరణు కోరాడు. అర్జునుడు వెంటనే ప్రాణదానం చేశాడు.
ప్రాణదానం చేసి నువ్వు భయపడతయ్యా, నేను అభయం ఇస్తున్నాను, శరణిస్తున్నాను అన్నాడు. వెంటనే అర్జునుడు చెప్పాడు శ్రీకృష్ణ స్వామి వారికి, ఇతను నేను శరణిచ్చానని. వీడెవడు? నముచి అనేటువంటి రాక్షసుడు సోదరుడు ఈ మయుడు. ఎప్పుడైతే అర్జునుడు శరణిచ్చాడో శ్రీకృష్ణ స్వామి వారు ఇటు సంహరించలేదు. ఆ రకంగా రక్షింపబడ్డాడు మయుడు శరణు కోరి. ఈ రకంగా అగ్ని కాండవనాన్ని ఎన్ని రోజులు దానం చేశాడు? తద్వనం పాపటో ధీమాను దినాని దశవంచచ, 15 రోజులు దహనం చేశాడు. తదా కృష్ణ మాధాభ్యాం రక్షిత పాఠశాసనాత్తు. అగ్ని ఈ మొత్తం దీంట్లో ఎంతమందిని దహించలేదయ్యా అన్నారు. ఒకటి అశ్వసేనుడు, తక్షకుడు కుమారుడు, తల్లి వాడిని తప్పించింది. రెండోది మయుడు అనే రాక్షసుడు. తరువాత 4 పక్షులు, పక్షి పిల్లలు. వాస్తవానికి ఈ కేవలము మొత్తం కాండవనం దహించబడింది, కానీ అశ్వసేనుడు, మయుడు, 4 పక్షి పిల్లలు ఇవి మాత్రమే రక్షింపబడ్డాయి, ప్రాణాలు నిలుపుకున్నాయి అని విషయాన్ని చెప్పారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్సు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.